ఓం దుర్గాదేవియే నమః. మొదటి రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా కీర్తిస్తారు. ఆమె చిన్న అమ్మాయి రూపంలో మహాశక్తిగా కనిపిస్తుంది. శ్రీ విద్య ఉపాసనలో మూలదేవతగాను, జగత్తును కాపాడే శక్తిగాను ప్రసిద్ధి చెందింది. అమాయకమైన చిరునవ్వుతో కనిపించిన విశ్వాన్ని ఆడించగల దైవ స్వరూపం అమ్మవారు. హిందూ పురాణాల కథ ప్రకారం బండాసురుడు యుద్ధం చేయమని తన 30 మంది కుమారులను పంపిస్తాడు. వాళ్ళు యుద్ధంలోకి వచ్చి లలితాదేవి సైన్యాన్ని చాలా వరకు నాశనం చేస్తారు. అప్పుడు అమ్మవారు కోపగించి యుద్ధానికి పూనుకుంటారు. కానీ పిల్లలపైన పెద్దవాళ్ళు దాడి చేయడం యుద్ధ నియమాలకి విరుద్ధం. అందుకే అమ్మవారు ఆలోచనలో పడతారు. అప్పుడే అమ్మవారి నుండి ఉద్భవించిన బాల త్రిపుర సుందరి నేను యుద్ధం చేస్తానంటూ ముందుకు వెళుతుంది. ఆమె ధనుసు బాణాలు పట్టుకొని 30 మంది బండాసురుని కుమారులను సంహరిస్తుంది. అలా రాక్షసులతో పాటు వాళ్ళ వారసత్వాన్ని కూడా సంహరిస్తుంది. ఆ యుద్ధం భీకరంగా జరిగినప్పటికీ బాల త్రిపుర సుందరి సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అప్పటి నుంచి అమ్మవారిని విజయానికి గుర్తుగా పూజిస్తారు. అందుకే మొదటి రోజు బాల త్రిపుర సుందరిగా అలంకరిస్తారు.